సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నూతన సంవత్సర విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, ఏ రాశి వారికి నష్ట ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుందాం. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ విశ్వావసు నూతన సంవత్సరంలో కుంభరాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. అదృష్టయోగము 25% మాత్రమే ఈ కుంభరాశి వారికి ఉంటుంది. అయినా ఆత్మబలంతో పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంటారు. సంపదలు వృద్ధి చెందుతాయి. సత్కార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. అదే సమయంలో క్రమానుగతమైన ధనక్షయం గోచరిస్తుంది. పొదుపు మదుపు గురించి ఆలోచించడం తప్పనిసరి. అవమానం కంటే రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది. దీనివల్ల సమాజంలో ఈ రాశి వారికి కీర్తి లభిస్తుంది. మే నుంచి గురుబలం పెరుగుతుంది. ఈ కుంభరాశి వారికి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆశించిన ఫలితాలను సాధిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని కొనసాగుతుంది. దీంతో శని ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్తర్పులు రావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లకు ఆస్కారం ఉంది. రాహు కేతువులు వ్యతిరేక స్థానంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఉంటాయి. ఈ కుంభరాశి వారు బుద్ధి బలంతో వాటిని అధిగమించాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అనవసరమైన ప్రయాణాలను పరిహరించడం ఉత్తమం. చాప కింద నీరులా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. ఆత్మీయులతో సంప్రదించాకే ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి. ఈ కుంభరాశి వారికి భవిష్యత్తు ఆశాజనకం. విద్యార్థులు లక్ష్య సాధనకు మరింత కృషి చేయాలి. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఖర్చులు అధికమైన ఆదాయం, స్థిర ఇలవెల్పులు పూజించాలి. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఖర్చులు అధికమైన ఆదాయం స్థిరం. ఇంటి దైవాన్ని పూజించాలి. శని రాహు కేతు స్తోత్రాలు జపించాలి. ఈ కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. కలిసొచ్చే వారం బుధవారం. రంగులు నీలం. అదృష్ట దైవం విష్ణుమూర్తి. శుభం భూయాత్.